అంటే ఈ వర్గపోరు అసలు ఎందుకు స్టార్ట్ అయింది అంటారా? మీరు స్టార్ట్ చేసిరా, ఆ వర్గం స్టార్ట్ చేసింది? ఇప్పుడు హుజురాబాద్ నియోజకవర్గంలో వర్గపూరు అంటే ఈటలాయందర్ ముందా బండి సంజయ్ ముందా అన్న హుజురాబాద్? ఈటలాయందర్ 2022 నీ కథ మొన్న గాలి లేదో 2018 సీట్ ఇచ్చిన వాళ్ళు లేకపోతే వర్గపూరు వచ్చినోడు నువ్వు సృష్టించినవా ఆయన? నువ్వు వస్తేనే కదా వర్గపూరు. వర్గపూరు అంటే నీకు ఓట్లు తక్కువ వర్గపూరు. నీ కాన్స్టిట్యున్సీ ఏంది? అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కరీంనగర్. మా ఈటల రాజేందర్ గారి కాన్స్టిట్యున్సీ ఏంది? హుజురాబాద్. ఎమ్మెల్యే గానీ ఆయనకు అంది వచ్చిన కంచుకోట. నీ కరీంనగర్ కి వచ్చి గ్రూప్ రాజకీయాలు చేస్తానా, నువ్వు హుజురాబాద్ కి వచ్చి గ్రూప్ రాజకీయాలు మొదలు పెట్టినావు. నీ కరీంనగర్ మేమంతా గ్రూప్ రాజకీయాలు చేసినట్టు నువ్వు మా దగ్గరికి వచ్చినావు కదా. గ్రూప్ రాజకీయాలు ఎవరు చేస్తుండ్రు? ఇవన్నీ చిల్లర మాటలు. ఈ గ్రూప్ రాజకీయాలను తీసుకొచ్చి వాళ్ళు ఈటల రాజేందర్ మీద మంచి పేరు ఉన్నది, సానుభూతి ఉన్నది, ప్రజలలో మంచి స్పందన ఉన్నది, ఇవన్నీ పక్కదారి పట్టేదాన్ని ఈయన ఏమో బట్టగాల్చి మీద వేయాలి అన్న ఒక ఉద్దేశం తప్ప వాళ్ళు అన్ని చౌకబారు మాటలు చౌకబారుతానే. మేము వచ్చింది అన్న రేపు మన హుజురాబాద్ సేవ్ చేసుకోవాలి, పేదవారికి సహాయం చేయాలి.